హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 9కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అనేది చూద్దాం. సరే, మన ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక బ్లూ ప్రింట్ ఎందుకు? సాగునీటి సంఘాలతో అమరావతిలో భారీ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు. శ్రీశైలంలో కృష్ణమ్మకు పూజలు సారే సమర్పించిన సీఎం. డ్యామ్ గేట్లు ఎత్తడంలో దిగువకు పరుగులు. నిజంగా ఈ కష్టం అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ పార్టీ అయినా సరే మన ఏపీలో ఇప్పటికీ ఇలాంటి ఒక కష్టంని ఇప్పటికీ ఫాలో అవుతున్నారంటే గ్రేట్ కదా. మనం నదుల్ని మన స్త్రీలతో పోల్చడం అనేది రియలీ ఇట్స్ ఎ డివైన్ గిఫ్ట్. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు. సుస్థిరతకు మూలస్తంభం. ఇరు ప్రధాన దేశాల భాగస్వామ్యం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం గ్రౌండ్ కలర్స్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగచ్చు. ఇప్పటి వరకు ఈయన విదేశీ పర్యటనలో ఏమేమి తీసుకున్నారు అన్నది. సో ఇది మనం గుర్తించాలి. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి కీలకమైన. ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు ఇది ప్రకటించారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడం ఇది 26వసారంట మన మోడీ గారు. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్వేగపరిత క్షణాలని ఆయన పేర్కొన్నారు. ఓకే, సిల్వాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని తమ అభిప్రాయమని చెప్పారు. అనిశ్చితి, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న తరుణంలో సుస్థిరత, సమతౌల్యత ఇరు దేశాలు భాగస్వామ్య మూలస్తంభంలో నిలుస్తుందని అన్నారు. రక్షణ రంగంలో సహకారం బలోపేతం కావడం పరస్పర విశ్వాసానికి చిహ్నమన్నారు. పర్యావరణం, శుద్ధ ఇంధనం రెండు దేశాలకు ప్రధాన అంశాలని, రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $2,000 కోట్ల చేర్చాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చేవారిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంయుక్త పత్రికా ప్రకటనలో మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఔషధాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై నేతలు చర్చించుకున్నారు. వారి సమక్షంలో 10 ఒప్పందాలు సంతకాలు జరిగాయి. ఓకే, ప్రపంచ చక్రవర్తి అవసరం లేదు. బ్రెజిల్ మారిన పరిస్థితుల్లో ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తామంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన బెదిరింపులపై ఆయన స్పందిస్తూ గట్టి చురకలు వేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడారు. ప్రపంచం మునుపటిలా లేదు, మారిపోయింది. కాబట్టి చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి. ట్రంప్ సుంకాలను విధిస్తే ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది. సుంకాల గురించి అగ్రరాజ్య అధ్యక్షుడు సోషల్ మీడియాలో ప్రపంచాన్ని బెదిరించడం బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నా. ఇలాంటి అంశాలపై ఇతర దేశాలతో మాట్లాడేందుకు చాలా వేదికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఒకరిని ఒకరు ఎదుర్కోవడం కోసం బ్రిక్స్ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలకు మరో వేదిక ఉండాలని మాత్రమే కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఏమంటున్నారు? 4 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులంట. రాష్ట్రంలోని స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. బంగ్లాదేశంపై 30% అంట. గడువు దాటనివ్వద్దు. ఒక్కరోజేమైనా ఆలస్యం కాకూడదు. నిర్దేశిత సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉపాధి కల్పించాలి. రాజధాని స్థలాలు తీసుకున్న సంస్థలకు సీఎం స్పష్టీకరణ. ఓకే, తోతాపురి మామిడి కొనుగోలు ఖర్చు భరించండి. కేంద్ర వ్యవసాయ మంత్రికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వినతి. ఆయనే కదా మన అగ్రికల్చర్ మినిస్టర్. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్. రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రలు. ఇదేంటండి బాబు, పార్టీలు కొట్టుకోవాలని రాష్ట్రానికి నష్టం జరిగే పనులు ఎట్లా చేస్తారు? 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ లోకేష్ గారు ప్రకటిస్తున్నారు. ఓకే, ఇంకా ట్రంప్, నెతన్యాహు ఇద్దరు కలిసి ఒక శాంతి మీద బ్లడ్ వేస్తున్నట్టు. నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ పేరు ప్రతిపాదించిన నెతన్యాహు అసలు ఎలా ప్రతిపాదిస్తారంటే, మొన్న పాకిస్తాన్ మునీర్ చెప్తున్నాడు కదా
ట్రంప్కి ఇవ్వండి నోబెల్ శాంతిని. నిజంగా రియల్లీ ఈ కార్టూన్ చూడంగానే చాలా నవ్వొచ్చింది నాకు. వైకాపాది నీచ సంస్కృతి ప్రసన్న కుమార్ రెడ్డి మురికి అంటే ఆయన చేసిన మాటలు కూడా అది కరెక్ట్ కాదు కదండి. రాజకీయాలు చేయాలి కానీ ఏంటి ఇదంతా అంత మరి తలదించుకునే మాటలు ఎలా మాట్లాడతారు. నెక్స్ట్ ఏపీ బాండ్లు రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహానికి 10 నమూనా 4 ఏళ్ళలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రం ఓకే చూసాం కదా. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. లోకేష్ గారు దగ్గర నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది మొత్తానికి. వర్ధమాన దేశాల వాణి నాడు నేరస్తుడు నేను న్యాయవాది. అర్ధాంతర మరణాలను అడ్డుకోలేమా పాము కాట్ల గురించి. మారిన అలవాట్లు ఇంకా చెప్పాలా. మారుతున్న కాలాన్ని బట్టి మన దేశంలో ప్రజల ఆహార అలవాట్లు చాలా మార్పులు చేసుకుంటున్నాయి. రోజువారీ తలసరి ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో తృణధాన్యాల వాటా బాగా తగ్గిపోయింది. మరోవైపు అదే సమయంలో పప్పు ధాన్యాల వినియోగం పల్లెల్లో స్వల్పంగా పెరిగితే పట్టణాల్లో 1% మేర పడిపోయింది. గుడ్లు, చేపలు, మాంసం వినియోగం 2 చోట్ల పెరిగింది. 9, 10, 23, 24 మధ్య దేశీయంగా ఆహార అలవాట్లు వచ్చిన మార్పులు. మొత్తానికి తృణధాన్యాలు పడిపోయింది అన్నదైతే మాత్రం క్లారిటీ. అదే కదా పెంచాలి ముందు. సరే ఇదంతా డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ కదా. చూద్దాం. వాగులోకి దిగుతున్న పాఠశాల పాపం కదా. అసలు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంటుంది గవర్నమెంట్ నిద్రపోతుందా అని క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. మీరు ఎక్కడెక్కడో ఏదేదో కట్టడం కాదు సార్. వాళ్ళు చూడండి ఆ పిల్లలకి ఏమైనా జరిగితే ఏంటి. కొంచెం మన కాలు పెట్టాలంటేనే ఆ బుడదలో ఎంత స్లిప్పర్స్ వేసుకుని ఎంత భయపడతాం. ఇలాంటి పసిపిల్లలు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడే చదువు మానిపించి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు మన లిటరసీలో మనం ఎంత వెనకబడి ఉంది మన స్టేట్ ఒకసారి ఆలోచించండి. అందరికీ చదువు అందినప్పుడే అందరూ కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సిన నైపుణ్యాలన్నీ నేర్చుకుని అందరూ పోటీ పడితేనే వాళ్ళలో మెరిట్ ఎవరో బయటపడతారు. అలా కాకుండా కొంతమందికే విద్య ఇచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే రైట్. నెక్స్ట్ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన భూమి క్వాంటమ్ వ్యాలీకి. బలభద్రపురానికి బసవతారకం ఆసుపత్రి భరోసా. ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు. ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో ఇటీవల క్యాన్సర్ కేసులు నా వెలుగు చూశాయి. అప్పుడు ఇది చాలా న్యూస్లో ఉందన్నమాట. ఓకే. ఐఐటి మద్రాస్ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్పై శిక్షణ. సో ఐఐటి మద్రాస్ హెల్ప్ తీసుకుంటున్నారు అన్నమాట మన వాళ్ళు. నెక్స్ట్ పాఠశాల వ్యాన్ మరీ టూ మచ్ అండి. క్రాసింగ్స్ ఏం చేస్తున్నాయి. సరే పొగ వాహనంలో వస్తే శ్రీవారి దర్శనం లేనట్టే. బాగా చెప్పారు. డిఎస్పీల నివేదికపై హైకోర్టు సందేహం. సరే ఇంకా తుడా వాహనాలు మద్యం ముడుపులు తరలించారు. బాబోయ్. ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థులకు 1,00,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అంట. మంచిదే కదా. ఇంకా వసుంధర రక్షణ రథం రై నాటో దేశాల నిర్ణయంతో ఎగుమతులు పెరగచ్చు. ప్రైవేటు పెట్టుబడులతో పెరిగిన మన తయారీ స్థానం అంట. ఏం చెప్తున్నారు. 2000 దేశ రక్షణ అవసరాల కోసం ఇటీవల వరకు దిగుమతులపైన ఆధారపడిన మన దేశం ఇప్పుడు ఇతర దేశాలకు ఆధునిక యుద్ధ పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోంది. ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా రక్షణ రకాల పరికరాల తయారీలోకి ప్రైవేటు పెట్టుబడులు రావడం, సామర్థ్యాలు పెరగడం ఇందుకు కారణం. 2029 నాటికి 50,000 కోట్ల ఎగుమతులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో 1,000 కోట్ల మంది ప్రజలు ఉన్న 32 నాటో సభ్య దేశాలు తమ బడ్జెట్ను 2035 కల్లా జీడీపీలో 5% పెంచుకోవాలనే నిర్ణయం భారత రక్షణ పరికరాల ఎగుమతులకు మరింత ఊతమివ్వచ్చు. దిగుమతుల్లో 4వ స్థానానికి భారత్ వైపే ఎందుకు బ్రహ్మోస్, ఆకాష్ నాగ్ వంటి అధునాతన సొంత మిసైల్ను భారత్ సమర్థవంతంగా ప్రయోగించడం ఆయా దేశాలను ఆకర్షించింది. అంతే కదా. చీప్గానే వస్తున్నాయి కాదు, చీప్తో పాటు అక్యురసీ ఉంది మన దాంట్లో, అందుకని అనమాట. సరే దీనికి సంబంధించిన ఏమేమి కంపెనీస్ ఉన్నాయో ఇది కూడా మంచి ఆర్టికల్ అండి. ఒకసారి ఇంకొంచెం ఎలాబరేట్గా చదవడానికి ట్రై చేయండి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. తొలి 10 మందిలో స్థానం కోల్పోయిన బిల్ గేట్స్. ఎలాన్ మస్క్ ఉన్నారా. లారీ పేజ్ 6లో ఉన్నట్టున్నారు. జెఫ్ బెజోస్ 4, మార్క్ జూకర్బర్గ్ మన ఫేస్బుక్. శ్రీరాముడు శివుడు మా దేశంలోనే జన్మించారు. వచ్చాడు ఇంకా.
ఇంకా ఏంటి రాలేదు గొడవలు అనుకుంటున్నాం. సరే చూడాలి. మనకైతే ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. శ్రీరాముడి జన్మస్థలంపై మరోసారి నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు టిబెట్ ఇష్యూ గుర్తుందా? దలైలామా ఇష్యూ. దలైలామా విషయంలో మనోళ్ళు మాట్లాడితే మాత్రం చైనాకు తెగ కోపం వచ్చింది కదా. ఆ కోపాన్ని మంటలు తీర్చుకోవాలన్నమాట ఏదో విధంగా. కాఠ్మండ్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. మరి అయోధ్యలో ఎవరు పుట్టారండి? ఏం మాట్లాడతారండి? రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉంది. అది ఇప్పటికీ ఇక్కడే ఉంది. దీన్ని మేము అంతగా ప్రచారం చేయలేకపోతే మరి చేయండి సార్, ఎందుకు చేయట్లేదు? ఎవరు నమ్మరు కాబట్టి. ఇది కొందరిని బాధిస్తుందని నేను భావిస్తున్నాను. శివుడు విశ్వామిత్రుడు కూడా మా దేశంలోనే జన్మించారు. ఇది నేను సొంతంగా చెబుతున్నది కాదు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే చెబుతున్నాను అని ఓలి వివరించారు. అయోధ్య తమ దేశంలోని చిత్వాన్లోని ధోనిలో ఉందని గతంలోని ఓలి వివాదాస్పద ప్రకటన చేశారు. ఇంకేమైనా పనే పాట? ఏదో ఒకటి చైనా కోసం హెల్ప్ చేయాలి. భారత్ బంద్ అనుకున్నాం కదా, దానికి సంబంధించింది అనమాట. అటవీ భూముల్లో బడుల నిర్మాణానికి రామసభ ఆమోదం. చాలు, రామసభ ఆమోదం ఉంటే అక్కడ బడులు అనేది కట్టచ్చు. నెక్స్ట్, ప్రత్యేక సవరణ ఓటర్ జాబితా తయారీలో భాగమే. ప్రత్యేక సవరణ ఓటర్ జాబితా తయారీలో భాగమే అంటే విపక్షాల విమర్శలకు ఈసీ స్పందన. కాలం చెల్లిన ఔషధాలను టాయిలెట్ల నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు నామినేట్ చేసినట్టు ప్రతినిధి నెతన్యాహు. ఇదబ్బా 2025లో పెద్ద జోక్స్ అంటే ట్రంప్కి నోబెల్ శాంతి ఇవ్వడం అన్నమాట. అసలు ప్రపంచం ప్రశాంతంగా ఉండడం చూడలేదు. మళ్ళీ ఇదొకటి. ఉత్తరాదిని దంచి కొడుతున్న వానలు. నైస్. ఉత్పాతాలకు ఎత్తు పెట్టేద్దాం. మనమిత్రలోను అన్నదాత సుఖీభావ వివరాలంట. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా. పురమిత్ర అయితే ఇది అర్బన్ లోకల్ బాడీకి సంబంధించి. ఓకే, కొనుగోలు చేయండి అని చెప్పి మన అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ని అడుగుతున్నారు. మామిడి రైతుని చంద్రబాబు ఆదుకున్నారు. సార్ నిజంగానే ఆదుకొని ఉంటే ఎందుకు ఇంత డిసెంట్రలైజ్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. నిజంగానే ప్రాబ్లం లేకపోతేనే ఇలా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళట్లేదా? మిగతా ఇవన్నీ వదిలేయండి. యాజ్ అ లీడర్ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అసలు రియాలిటీలో ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ట్రాక్టర్లలో మామిడి తెద్దాం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెడతాం. ఈ కాన్స్పిరెన్సీలకి ఏం తక్కువ లేదు. శబరి ఇక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. శబరిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా చేస్తున్నారు. జగన్ పర్యటన అనుమతులు అతిక్రమిస్తే చర్యలు. చిత్తూరు ఎస్పీ మణికంఠ. సీజన్ ముగిశాక జగన్ పరామర్శలు హాస్యాస్పదం. ఈయన సిపిఎం వాళ్ళు వచ్చేసి సీఎంకి రాశారు లెటరు. ఇప్పుడు జగన్ మీద మాట్లాడుతున్నమాట. మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కదా, దానికి సంబంధించి ఇలా ఇడుగులపాయలో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. మద్దతు ధరపై జగన్ కేంద్రానికి లేఖైనా రాశారా? అది కూడా క్వశ్చనే కదా. మరి ఇలా జరుగుతుంది మా స్టేట్లో, మీరు ఏం చేస్తున్నారు అడగచ్చు కదా. కఠిన చర్యలు తప్పవు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇది ఏంటో లీడర్స్ కొండి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేను. వైకాపాది నీచ సంస్కృతి. గడువు దాటనివ్వద్దు. ప్రసన్న కుమారుని ప్రతిష్ఠించుకోవాలి. మురికి వ్యాఖ్యలు. ఇదంతా ఆ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించింది సీఎం చంద్రబాబుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వెనితి. మరి బ్రిడ్జి గురించి ఏం చేస్తారో చూద్దాం. నాగార్జున సాగర్ సందర్శించి 24 దేశాల ప్రతినిధులు. ఫస్ట్ రాక్ ఎర్తకట్ డ్యామ్ అదే కదా. నెక్స్ట్, సమగ్ర ప్రగతి పత్రం. భద్రాచల రామాలయ ఈవోపై దాడి. పురుషోత్తపట్నం దేవుడి మందిరంలో అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్ళినప్పుడు ఘటన. ఏంటి సినిమాపై ఛాన్సాలు వచ్చినాయి ఏంటి? గాలి శుద్ధికి మేడ్చెట్టు. చదువులో మనకేమన్నా ఆపర్చునిటీస్ గురించి ఇచ్చారు. ప్రజారోగ్యం రక్షణకు కవచాలంట. ఒక్కసారి వ్యాక్సిన్స్ గురించి ఇచ్చారు కదండి. ప్లీజ్ వీటిని తీసుకొని మీరు వీలైనంత బాగా నీట్గా నోట్స్ తయారు చేయండి. ఎందుకంటే అన్నిటినీ క్రిస్పీగా ఇచ్చారు కదా. రివిజన్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. ఓకే అండి, ఇది మనకు జూలై 9th సంబంధించిన ఈనాడు పేపర్ డిస్కషన్ అనేది కంప్లీట్ చేశామండి. మన వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి,
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.